డిఎస్సి 2025లో భారీగా అక్రమాలు జరిగాయి అని బలంగా వాదించుకుంటూ వస్తున్న వైసీపీ ఇప్పటికే వరుసపెట్టి వాళ్ళ పత్రికలో కథనాలు, రకరకాల ఆధారాలు అని, ఆ తర్వాత వైసీపీ శ్రేణులు రోడ్లెక్కాయి. సిబిఐ విచారణ డిమాండ్ చేశాయి. నారా లోకేష్ గారు రాజీనామా డిమాండ్ చేశాయి. తర్వాత తాజాగా డిఎస్సి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు సిబిఐ విచారణ జరిపించాలి మొత్తం ఎపిసోడ్ మీద, లేకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విచారణ కమిటీని వేసి దీనికి బాధ్యులైన అందరినీ తేలుస్తాం. ఈ డిఎస్సిలో నష్టపోయిన వాళ్ళకి ఖచ్చితంగా అదనపు పోస్టులు క్రియేట్ చేసినా కూడా న్యాయం చేస్తాము అని ప్రకటించారు. అండ్ ఈ ప్రభుత్వం మెడలు వంచేంత వరకు పోరాటం చేయడం కోసం ఇటు వైసీపీ సిద్ధంగా ఉంటుంది. అండ్ నిరుద్యోగ అభ్యర్థులతో కలిపి పోరాటాలు చేస్తాము అని చెప్పి ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగానే వైసీపీ తరఫున ఒక పోరాట కమిటీ అనేది ప్రకటించారు, డిఎస్సి పోరాట కమిటీ అని. ఆ తర్వాత డిఎస్సి అక్రమాల మీద ఫైట్ చేసే వాళ్ళకు లీగల్ సహాయం అందించడం కోసం అని చెప్పి దానికి ఒక లీగల్ సెల్ అంటే న్యాయ పోరాటం కోసం అని చెప్పి అలా కూడా ఇంకో కమిటీ చేశారు. డిఎస్సి పోరాట కమిటీ ఏమో లేళ్ళ అప్పిరెడ్డి అట ఎమ్మెల్సీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అట ఎమ్మెల్సీ, శ్రీమతి తమడం కల్పలత అట ఎమ్మెల్సీ, శ్రీ పానుగంటి చైతన్య అట రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు, శ్రీ ఏ రవిచంద్ర అంట విద్యార్థి విభాగము జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. వీళ్ళ ఫోన్ నంబర్లతో సహా ట్విట్టర్లో షేర్ చేశారు. అండ్ లీగల్ సెల్ కోసం, న్యాయ పోరాటం కోసం అట పొన్నవోలు సుధాకర్ రెడ్డి అట, కులసాని మలసాని మనోహర్ రెడ్డి అట, శ్రీ జల్లా సుదర్శన్ రెడ్డి అట, శ్రీ జీవీఎస్ కిషోర్ అట. సో 4 మందితో లీగల్ సెల్ కోసం ఒక కమిటీ అండ్ 5 మందితో డిఎస్సి పోరాటం కోసం ఒక కమిటీ. డిఎస్సి పోరాట కమిటీ అంటే బహుశా ఈ అక్రమాలని వీళ్ళు వాదిస్తున్న దాని మీద నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎవరిని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇదంతా వీళ్ళే లీడ్ చేస్తారేమో. ఇప్పటికి రోడ్లు ఎక్కేశారు, నిరసనలు వ్యక్తం చేశారు, సిబిఐ విచారణ డిమాండ్ చేశారు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పోరాట కమిటీ అనేది, ఇప్పుడు కొత్తగా ప్రకటించబడ్డ పోరాట కమిటీ అనేది తదుపరి ఏ విధంగా ముందుకెళ్తారు, లేకుంటే వాళ్ళ కార్యాచరణ ఏమేమి ఉండబోతుంది ఏమో మరి ఇంట్రెస్టింగ్ చూద్దాం.